వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య నేతలు యత్నించడంతో ప్రస్తుతం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఖమ్మంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలోకి ఎవరు చొచ్చకిళ్లకుండా ఉండేందుకు ప్రస్తుతం అటు మూడంచెల భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తం నలుదిక్కుల నుండి కూడా ఎటువైపు నుంచి కూడా విద్యార్థి సంఘ నేతలు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసుల భద్రత మధ్య ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. అటు విద్యార్థి సంఘం నేతలు చేసినటువంటి ఆందోళనతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి పెద్ద ఎత్తున బకాయిలు నిలిపివేయడంతో అటు ప్రభుత్వంపై కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అటు వృత్తి విద్యా కళాశాలలు కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, ఉన్నత విద్యాలయాలు కావచ్చు పూర్తిగా మూతబడ్డటువంటి పరిస్థితి. ఇప్పటికే నిరవధిక సమ్మెకు కూడా ప్రస్తుతం కళాశాల యాజమాన్యాలు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2500 కళాశాలలు మూతపడ్డాయి. ఈ రోజు కూడా బంద్ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేంత వరకు కళాశాలలు మూసివేసే ఉంచుతామని చెప్పి ఇప్పటికే కళాశాల యాజమాన్యాలు కూడా ప్రకటించాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అటు కళాశాలల యాజమాన్యం చేసినటువంటి నిరవధిక సమ్మెకు, నిరవధిక బంద్కు ప్రస్తుతం విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అదే ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ కావచ్చు, అనేక జిల్లాల్లో కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం అటు క్యాంపు కార్యాలయాలు కావచ్చు, ప్రజాప్రతినిధుల యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఖమ్మంలో కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అందరూ కూడా ఇదే అంశంలో పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొదట్లో సమావేశాలు కూడా నిర్వహించింది, కళాశాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించింది. విడతల వారీగా అటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2500 వృత్తి విద్యా కళాశాలలకు సంబంధించి వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండడంతో ప్రస్తుతం ఆందోళన బాట పట్టాయి విద్యార్థి సంఘం నేతలు. ప్రస్తుతం ఈ రోజు చేసినటువంటి ఆందోళన వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏఐసబ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కార్యాలయం ముట్టడిస్తాం. మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయడం వల్ల విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితిలో ఉంది. ఒక పక్క ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పిలిపించినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఆలోచించే పరిస్థితి లేదు. గతంలో దసరా కన్నా ముందు విద్యాసంస్థలు బంద్ పిలుపునిస్తే డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి బట్టి గారు పిలుపునిచ్చి 1200 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇంతవరకు 300 కోట్లు రిలీజ్ చేశారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చేలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అని చెప్పేసి అని నినాదం తీసుకుని ఇలా 1000 మంది విద్యార్థులు ఇవాళ ఖమ్మం పుర వీధుల్లో రోడ్లకి కదం తొక్కి ఇవాళ మాకు రియంబర్స్మెంట్ మాకు భిక్ష కాదు, మా హక్కు అనే నినాదాలు ఇచ్చుకుంటూ ఇవాళ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడించడం జరుగుతూ ఉన్నది. అంటే ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని సుమారుగా 10,300 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికి 2 సంవత్సరాల కాలం పూర్తి అయినప్పుడు కూడా కనీసం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నది. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇప్పటికీ పలుసార్లు ఇవాళ విద్యా సంస్థలు బంద్ పిలుపునిచ్చి ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా ఇవాళ వాళ్ళ కళాశాలలు తాళలేసుకుంటే ఇవాళ విద్యార్థులు కళాశాలలు పోలేక ఇంటి దగ్గర పనులకు పోలేక విద్యార్థులు ఇవాళ జీవితాలు అయ్యే పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. తక్షణమే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు విడుదల చేయబోతే నీ ఇంటి ముట్టల్ని పెడతామని చెప్పేసి అని ఏఐసబ్గా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం చెప్తుంది నేరుగా విద్యార్థుల అకౌంట్ లోకి బకాయిలు విడుదల చేస్తాం, నేరుగా జమ చేస్తాం. అటు వృత్తి విద్యా కళాశాలలో ఎక్కడ కూడా వసతులు సక్రమంగా లేవు, నాణ్యమైనటువంటి విద్య ప్రైవేట్ కళాశాలలో దొరకట్లేదు అని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇప్పుడే విజిలెన్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నివేదిక వచ్చిన తర్వాత ఈ బకాయిలకు సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు విద్యార్థి సంఘాలు ఓపిక పట్టలేరా? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు పలువార్లు మేము బంద్కు వెళ్తున్నామని చెప్పేసి అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంటే ఇవాళ ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ సీఎం కొడుకు బిడ్డ మనవరాలైనా ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుతున్నారు. ఇవాళ రీఎంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి పేద విద్యార్థులు ఇవాళ విద్యకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వం ఇవాళ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి అని ఏఐసీఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం రోడ్డు ఎక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా నిలిపివేయడంతో విడతల వారీగా చెల్లిస్తామన్నటువంటి హామీని కూడా అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంలో ఆందోళన బాట పట్టాయి. ఖచ్చితంగా విద్యార్థి సంఘాల మద్దతుకు అటు విపక్షాలు ప్రతిపక్షాలు కూడా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఒక్కసారిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. అటు పోలీసులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వాదం తోపులాట కూడా నడిచే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు పోలీసులను ముందుకు తోసుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మీరు చేసినటువంటి ఆందోళన శాంతియుత మార్గంలో చేయాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. కానీ పోలీసులను కూడా తోసివేసేందుకు ప్రస్తుతం విద్యార్థి సంఘాలు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గట్లేదని చెప్పుకోవాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య నేతృత్వంలో ప్రస్తుతం ఈ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం విద్యార్థులు పోలీసులను తోసివేస్తుంటే విద్యార్థులు తోసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కొంత తోపులాట నడుస్తుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లకుండా అటు మూడు వైపుల నుంచి కూడా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేసినటువంటి ఆందోళన శాంతియుత మార్గంలో మాత్రం ఉండాలని, కానీ పూర్తిగా ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు మాత్రం తీసుకురావద్దని చెప్పి విద్యార్థి సంఘ నేతలను కూడా పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి. సో మరి విద్యార్థి సంఘ నేతలు వెనక్కు తగ్గుతారా లేదా మాత్రం చేర్చాల్సింది. ప్రస్తుతం విద్యార్థి సంఘ నేతలు ఇక్కడే బైఠాయించారు. ప్రస్తుతం ఇక్కడే బైఠాయించి ఆందోళన చేస్తామంటున్నారు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు లేచేదే లేదంటున్నారు, తగ్గేదే లేదంటున్నారు. ప్రస్తుతం విద్యార్థి సంఘం నేతలు ప్రధానంగా భారీ ఎత్తున విద్యార్థులు ప్రస్తుతం ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు నిరవధిక బంద్ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే అనేక కళాశాలలు కూడా గేట్లకు తాళం వేసుకొని నిరవధిక బంద్ పాటిస్తున్నటువంటి నేపథ్యంలో తాము ఎక్కడికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలా, కళాశాలకు వెళ్ళాలా, ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఉద్రిక్తతల నడుమ అటు రోడ్డుపైనే బైఠాయించారు విద్యార్థి సంఘం నేతలు. ఎక్కడ కూడా పూర్తిగా వెనక్కి తగ్గమని విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు మాత్రం వారితో వారించే ప్రయత్నం చేస్తున్నారు. శాంతియుత మార్గంలో మాత్రమే అటు ఆందోళన నిరసన చేపట్టాలి, కానీ ఇలా చట్ట విరుద్ధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి ప్రస్తుతం పరిస్థితులను తీసుకురావద్దని చెప్పి కూడా పోలీసులు కోరడంతో రోడ్డుపైనే బైఠాయించారు. ప్రస్తుతం భారీ మొత్తంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. నలుమూలల నుంచి కూడా విద్యార్థులు లోపలికి చొచ్చుకెళ్లకుండా ఉండేందుకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆందోళన కొనసాగుతుంది. నినాదాలు చేస్తున్నారు విద్యార్థి సంఘ నేతలు. తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం 3 రకాల డిమాండ్లతో ప్రస్తుతం అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ కూడా ప్రస్తుతం అఖిల భారత విద్యార్థి సమాఖ్య నేతృత్వంలో ప్రస్తుతం ఆందోళన బయటపెట్టారు. రహదారిపైనే బైఠాయించారు. ప్రస్తుతం పోలీసులు కూడా వేచి చూస్తున్నారు. వారిని మరింత కొంత పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు, అదేవిధంగా వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తక్షణమే ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పూర్తిగా విద్యా సంస్థలన్నీ కూడా మూతపడినటువంటి నేపథ్యంలో తక్షణమే విద్యా సంస్థలు తెరుచుకునే విధంగా ఉండాలంటే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాల్సిందేనంటూ విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,000 కోట్లకు పైగా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు నిలిచిపోవడంతో నిరుపేద బీసీ, ఎస్సీ, మైనారిటీ విద్యార్థులు తీవ్రమైనటువంటి అవస్థలు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రుల కుమారులు, మనవళ్లు మాత్రం కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకుంటుంటే తామెందుకు కార్పొరేట్ విద్యకు దూరం అవ్వాలని తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘ నేతలు. ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఉద్రిక్తత నడుమ ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇదే నారాయణరావుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.